ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నాం. మా మదర్ ఫాదర్ని విమానం ఎక్కించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ మేము షిరిడి టూర్కి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఎప్పుడైనా ఊర్లలో ఉన్నప్పుడు మీది మోటార్ పోతుంది, పైకి విమానం పోతుందని చూడడమే కానీ వాళ్ళని జీవితకాలంలో ఒక్కసారైనా విమానం ఎక్కించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ మేము షిరిడీకి విమానంలో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడే శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకున్నాం. అక్కడి నుంచి విమానంలో పోయి రిటర్న్లో మళ్ళీ బస్సు అండ్ తర్వాత రైలు ద్వారా మళ్ళీ ఇంటికి చేరుకొని ఉన్నాం. ఎందుకంటే జీవితంలో కొన్ని అనుభవాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక 7-8 మంది ఫ్యామిలీస్ అందరూ మదర్ ఫాదర్సే. మా డిగ్రీ క్లాస్మేట్స్ మొత్తం ఒక 3-4 మదర్ ఫాదర్స్ ఎక్కియాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి నా తోటి మిత్రులకు కానీ చదువుకున్న విద్యార్థులకు కూడా ఏంటంటే తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు కూడా వాళ్ళని ఒకసారైన జీవితకాలంలో విమానం ఎక్కించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ అక్కడ జర్నీ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆ వీడియోలో కూడా మళ్ళీ చూపించే ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ఫ్లైట్లో మా ఫ్యామిలీస్తో కలిపి ముఖ్యంగా మదర్ ఫాదర్స్తో కలిపి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి జల్గాంకు బయలుదేరడం జరిగింది. జల్గాం నుంచి మళ్ళీ బస్సులో షిరిడీకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కడం మనకు కొత్త కాకపోయినా కానీ మదర్ ఫాదర్ని ఫ్లైట్ ఎక్కించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ఫ్లైట్ జర్నీ మేము బుక్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఇప్పుడు జల్గాం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడే దిగడం జరిగింది. 4:35 హైదరాబాద్లో టేకప్ అయితే 6:05 ఇక్కడ ల్యాండ్ కావడం జరిగింది. ఇక్కడ అంటే అమ్మ నాన్న అంతా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చిన కారణంగా అసలు అది కదిలినట్టు కూడా అనిపించలేదు అన్నటువంటి ఒక ఫీలింగ్. అంటే ఏ మాత్రం కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఫ్లైట్లో కూడా రావడం జరిగింది. ఎక్కినప్పుడు ఓన్లీ టేకప్ అయినప్పుడు ల్యాండ్ అయినప్పుడు మాత్రమే నీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కిన తర్వాత మేఘాల మధ్యలో వివరించినట్టుగా వాళ్ళ ఒక ఫీలింగ్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము షిరిడి వరకు బస్సులో జర్నీ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో ట్రైన్లో మళ్ళీ హైదరాబాద్కు రావడం జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో అశోక్ సారు వాళ్ళ అమ్మానాలతో షిరిడి వెళ్ళారు ఫ్లైట్లో. సో మీరు కూడా మీ అమ్మానాలతో లేదా మీ ఫ్యామిలీతో షిరిడీకి, అది కూడా విమానంలో వెళ్ళాలని కోరిక ఉంటే అమ్మానాన్న టూరిజం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ టూర్ ప్యాకేజ్ వచ్చేసి మొత్తం మీకు 6000 అనమాట. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.